మీద తన్నాడు, అందుకు వెనక్కి వెళ్ళడం లేదుగా. నీ వ్యక్తిగత జీవితంలో సాతాను ఎప్పుడు నీ వెనక తీసుకెళ్ళడు. నువ్వే నీ అంతా నువ్వు వెనక వెళితే అప్పుడు అంటాడు, నా దగ్గరికే వచ్చేవారా, మన ఇద్దరం పడుకుందాం అంటే. దేవుని సహవాసాన్ని కోల్పోయాక భక్తిహీనుల సహవాసం నీకు మొదలవుతుంది. నీ వ్యక్తిగతంగా నీ లోపాలు నీకు అర్థం కావు. నన్ను ఎందుకు పిలిచాడు, నా స్థానం ఏమిటి, నాకు ఇచ్చిన భాగ్యం ఏమిటి, నాకు ఇచ్చిన సహవాసం ఏమిటి. నేను దేవుని సన్నిధిలో ప్రవచించాలి, దేవుని సన్నిధిలో వాక్యం చెప్పాలి, దేవుని సన్నిధిలో లేఖనాలు చెప్పాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి. అందరూ నన్ను చూసినప్పుడల్లా ఇతడు యెహోవాకు స్నేహితుడు, దేవుడు ఇతనితో మాట్లాడతాడు, ఇతడు యెహోవాకు ప్రియుడు, ఇతడు దేవుని సన్నిధిలో నిలబడేవాళ్ళు అని సాక్ష్యాన్ని కాపాడుకున్నావా? ఈ రోజున బాగా ఆలకించండి. పొలం పెరిగినా, పెళ్ళిళ్ళైపోయినా, ఆస్తి పెరిగిన, ఆరోగ్యం కలిగిన క్షేమం కాదు. నువ్వు సన్నిధిలో ఇంకా వర్ధిల్లుదువుగాక, ఆయన సహవాసం అమితంగా దేవునికి దగ్గర అవుదువుగాక.